రండి ప్రభు యొక్క బలలో ప్రవేశించే మునుపు మరొక మారు చదువుకుందాము. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనాన్ని మరొకసారి చదువుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం, అందరూ బైబిల్ తీసి బైబిల్ చదవండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును, నీ దిశ మీద సిగ్గు కలగకున్నట్టు ధరించుకున్నట్టు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలిగినట్టు నీ కన్నులు కాటుకున్న ఎద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథంలో లవోదిక యొక్క జీవిత చరిత్ర మనం చూస్తున్నాం. ఇది 32వ ప్రభు యొక్క బల్ల వర్తమానం. ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రియులారా, నీకు దృష్టి కలుగునట్లు. కాబట్టి ఆరాధన మనం చూస్తూ వస్తున్నాము. ఆత్మీయ మనోనేత్రాలు ముయ్యబడి అవిశ్వాసులైన వారికి దృష్టి కలుగజేశాడు ప్రభు. సో వాళ్ళు ఎలా ఉంటారు, ఎలాంటి వారికి, ఎలాంటి మనస్తత్వం కలిగిన వారికి దృష్టి కలుగజేశాడంటే, 1 ప్రభువుకు దూరంగా ఉన్న వారికి, 2 ఆయన దయను ఆయన అనుగ్రహమును పొందినటువంటి వారికి, వాగ్దాన విషయంలో సందేహించిన వారికి, నమ్మదగిన వారిగా లేని వారికి, ఇంకా పునరుద్ధానాన్ని నమ్మని వారికి, యేసు ప్రభువుని నమ్మనటువంటి వారికి, వాక్యాన్ని తేటగా చూడకోకుండా వాక్యాన్ని నమ్మనటువంటి స్థితిలో ఉన్న వారికి, వీళ్ళు ఆత్మీయ గురుడితనంలో ఉన్నారు. కాబట్టి వీళ్ళకి దృష్టి కలుగు చేసిన అనుభవాన్ని ఆరాధన మనం చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు ప్రభు యొక్క బలలో మనం ప్రవేశించే మునుపు చూసేటటువంటి ఒక మాట ఏంటంటే, ప్రియులారా, ఎవరికి దృష్టి కలగాలి? ఇప్పుడు అర్థమవుతుందండి. ఆరాధనలో ఎవరికి దృష్టి కలుగు చేశాడు అన్నది మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు ఎవరికి దృష్టి కలగాలి ఇప్పుడు అనంటే, ఇంతకుముందు ఎవరికి కలుగుతూ వచ్చింది? ఎవరికి? అవిశ్వాసులకు, ఆత్మీయమైన అవిశ్వాసంలో ఉండే వారికి గుడ్డితనం కలుగజేయబడింది కాబట్టి వారికి దృష్టి కలుగుతూ వచ్చింది. ఇప్పుడు ఎవరికి కలగాలి దృష్టి అని అంటే, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం నుండి మనం ఒక మాట చదువుదాం. 8వ వచనం, 8, 9 వచనాలు. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8, 9 వచనాలు. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల అరణ్యంలో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనకుడి. 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కాబట్టి ఇక్కడ రాయబడుతున్న ఒక మాట, ఎవరికి దృష్టి కలగాలి అనంటే, ప్రభువును చూసినటువంటి వారికి దృష్టి కలగాలి. ఎవరికి? ప్రభు కార్యములను చూసిన వారికి దృష్టి కలగాలి. సో ప్రభు కార్యములు చూసిన వారంటే ఎవరు? పౌలు అనేక కోణాల్లో చెబుతాడు. మన పితరులైనటువంటి వారు ఎర్ర సముద్రంలో గుండా దాటి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయబడుతున్నారు? బాప్తిసం తీసుకున్న అనుభవంలోకి వచ్చారని బైబిల్లో చెప్పబడుతూ వస్తుంది. మన పితరులైన వారు ఎర్ర సముద్రం మార్గంలో కూడా నడుచుకుంటూ వచ్చినప్పుడు వారు బాప్తిసం పొందిన అనుభవాన్ని పౌల ప్రస్తావన తీసుకొస్తూ వస్తాడు. అయితే ఇప్పుడు మనం చూసేటటువంటి ఒక మాట ఏంటంటే, ప్రియులారా, ఇప్పుడు ఎవరు ఈ ప్రజలు అని అంటే, ఆల్రెడీ వీళ్ళందరూ ఎక్కడ వాళ్ళు చూడండి, ఎక్కడున్నారు వాళ్ళు? 9వ వచనంలో, 40 సంవత్సరాలు నా కార్యమును చూసి, 40 సంవత్సరాలు నా కార్యమును చూసి, ఎక్కడ కార్యములు చూశారు? 8వ వచనం, నేడు మీరు ఆయన శబ్దను వినిన ఎడల అరణ్యములో, ఎక్కడ కార్యములు చూస్తూ వచ్చారండి? అరణ్యంలోకి వచ్చారంటే వాళ్ళు ఎక్కడికి వచ్చినట్టు? ఎర్ర సముద్రాన్ని దాటారా? దాటలేదా? దాటారు. ఎర్ర సముద్రాన్ని దాటబట్టేగా అరణ్యంలోకి వచ్చింది. అంటే పౌలు చెప్పిన కోణంలో వీళ్ళు ఎలాంటి స్థితిలోకి వచ్చారు? బాప్తిసం పొంది ప్రభువులో ఆత్మీయంగా నడిచే స్థితిలోకి వచ్చారు. ఇప్పుడు బాప్తిసం పొంది ఆత్మీయంగా నడిచే స్థితిలోకి వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు? 8వ వచనం, నేడు మీరు ఆయన శబ్దం వినిన ఎడల అరణ్యంలో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయంలో కఠినపరచుకొనకుడి. 40 సంవత్సరాలు నా కార్యములను చూచి. ఇప్పుడు ఎవరో దృష్టి కలగాలి చెప్పండి? 40 సంవత్సరములు కార్యములు చూసిన వారికి దృష్టి కలగాలి. 40 సంవత్సరాల కార్యం చూసిన వారు ఎవరు? బాప్తిసం యొక్క అనుభవం ఉండేవారు. అర్థమవుతుందండి. ఇప్పుడు చెప్పే మాట అవిశ్వాసులైన వారికి కాదు. ఇప్పుడు ఎవరికి? 40 సంవత్సరములు
అంటే విశ్వాస జీవితంలో, యాత్రా జీవితంలో, క్రైస్తవ జీవితంలో కొనసాగుతూ వచ్చినటువంటి క్రైస్తవులకి ప్రభు ఏమంటాడు? పౌలు అంటాడు 40 సంవత్సరములు దేవుని కార్యములను చూచి ఏం చేస్తున్నారు? ఇంకా వాళ్ళ జీవితాలు మారలా, చూస్తున్నారే కానీ మారలా. ఇప్పుడు ప్రజలు ఏం చేయాలా? బైబిల్ చెప్పిన మాట ప్రకారం ఎవరికి ఇప్పుడు నేటి దినాల్లో ఎవరికి దృష్టి కలగాలి అంటే అవిశ్వాసులైన వారికి ఆరాధనలు చూసి దృష్టి కలుగు చేసి మనల్ని విశ్వాసులు చేశాడు. ఇప్పుడు ఎవరికి దృష్టి కలగాల? అది విశ్వాసులైన వారికి దృష్టి కలగాలి. ఎందుకని? వాళ్ళు ఆల్రెడీ రక్షించబడ్డారు, మారుమోసు పొందారు, బాప్తిసం తీసుకున్నారు. 40 సంవత్సరాల యాత్రా జీవితం లాగా మనం కూడా యాత్రా జీవితంలో ఉండం. సో మనం కూడా ఏం చేయాలా? ఇప్పుడు ఆ కార్యాన్ని చూస్తున్నాము కానీ దృష్టి కలిగి ఉండలేదు. ఆ కార్యాన్ని చూసి దృష్టి కలగని వారు ఎలా ఉంటారు? ఎందుకంటే ఆత్మీయ విషయాల్లో రక్షణ, మారుమోసు, బాప్తిసం పొందినా ఇంకా దృష్టి కలిగిన వారు అంటే గుడ్డితనం కలిగిన వారు, ఆత్మీయ గుడ్డితనం కలిగిన వారు ఎలా ఉంటారు? దేవుని కార్యాలను చూసినా ఇంకా ఆత్మీయ గుడ్డితనం వారిలో ఉండేది. ఆత్మీయ గుడ్డితనం కలిగిన వారు ఎలా ఉంటారు? ఇప్పుడు ఎవరు దృష్టి కలగాలంటే ఆత్మీయ గుడ్డితనంలో ఉన్న, ప్రయాణంలో ఉన్నవారు, యాత్రా జీవితంలో 40 సంవత్సరాలు ప్రయాణం చేసిన అనుభవం ఉన్న క్రైస్తవులు ఇప్పుడు ఏం చేయాలా? కనువిప్పు కలగాలి, దృష్టి కలగాలి. కాబట్టి ఇప్పుడు విశ్వాసులైన వారికి దృష్టి కలగాలి. విశ్వాసులైన వారికి ఎందుకు దృష్టి కలగాలంటే బైబిల్ కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించమునుపు ప్రభు నడిపింపు కొరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు. మీ మాటను బట్టి, మీ లేఖన భాగాన్ని బట్టి మీకు స్తోత్రములు. మీ మాటలు విలువైనవి, అమోఘమైనవి. నేనైతే బలహీనుణ్ణి, దాసుడు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు యజమానుల వైపు చూస్తున్నట్లు నా కళ్ళు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొందండి. నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకోనండి. భౌతికంగా, దేహంగా నేను ఎంతో బలహీనుణ్ణి, కానీ ప్రభా ఈ బలహీనత యందు శక్తి పరిపూర్ణం చేయగలిగిన వాడు నీవే. నన్ను బలపరిచేవాడిని నమ్మి నిరీక్షిస్తున్నా ప్రభా. ఈ వర్తమానం ధ్యానించేటప్పుడు మానవుని జ్ఞానము, నా బలము, నా శక్తి సరిపోదు. కాబట్టి తెరబడిన ఆకాశం మాకు అనుగ్రహించి, ఆకాశం ఇప్పి పడసాలంతా విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించండి. నాతో మీరు మాట్లాడండి, నాకుండా బలహీనత తొలగించండి. ఈరోజు వర్తమానం ద్వారా ప్రభా నాకేవి కనువిప్పవాలో, మాకేది దృష్టి కలిగి ఉండాలో మీరు బయలుపరిచి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకొని మాతో మాట్లాడి మా అక్కర తీర్చమని, ఈరోజు కుడికి ఎంత దీవెనకరంగా చేయమని, ప్రభువులో మేము పాల్గొనేదంతా మాకు ఆశీర్వాదకరంగా చేయమని, ఈరోజు ప్రభు మేము దృష్టి కలిగిన వారిమై బలలో పాల్గొన్నట్లు సాయించమని, మాతో మాట్లాడి మా అక్కర తీర్చమని, మీ ప్రియకుమారుడు మా ప్రభును మా రక్షకుడైనటువంటి ప్రభు యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన శ్రేష్టకరమైన నామం పేరిట విశ్వాసంతో ప్రార్థించి స్తుతించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాం. చాలా క్లుప్తంగా ముగించిన ప్రయత్నం చేస్తా. ప్రభు యొక్క వాక్యాన్ని చూసినట్లయితే గత వారము ముగించినట్లే ముగిద్దాం ప్రభు చిత్తమైతే. కాబట్టి ఇక్కడ అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 3:18 వచనంలో నీకు దృష్టి కలుగునట్లని ప్రభు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 3:8 వచనంలో ఎవరికి దృష్టి కలగాలన్నది 8-9 వచనాల్లో చెబుతున్నాడు. ఎవరికి? అరణ్యంలో నడిచిన ఇశ్రాయేలు ప్రజలకు దృష్టి కలగాలి. ఎందుకు? వాళ్ళు దేవుని యొక్క కార్యాలు 40 సంవత్సరములు చూశారు కానీ దృష్టి కలిగిన అనుభవం లేదు. క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో, మనం నడిచేటటువంటి క్రైస్తవ జీవితంలో మనకు దృష్టి కలిగి ఉండాలి. దృష్టి కలగకపోతే మనం ఎంత ముందరికెళ్ళినా ఉపయోగం లేదు. దేవుని కార్యాలను చూడాలి. ఇప్పుడు ఎవరికి దృష్టి కలగాలి? లవోదికయకి. అంటే లవోదికయకే కాదు, మన పితరులైనటువంటి వారికి కూడా దృష్టి కలగాలి. నేటి దినాల్లో మనకు కూడా ఈ మాట హెబ్రీయులకు రాసిన పత్రికలో రాయబడిందంటే మనకు కూడా దృష్టి కలగాలని అర్థం. సో మనం దృష్టి కలగటానికి అంటే మనం ఒక మాటలో చెప్పాలంటే మన మనోనేత్రాలు ముయ్యబడి గుడ్డితనం కలిగి దృష్టి కలగినటువంటి వారు ఎవరు? ఇప్పుడు నేటి దినాలు ఎవరికి దృష్టి కలగాలంటే రండి, ఆయన కార్యాలు చూసే వారికి దృష్టి కలగాలి. ఎందుకు వారికి దృష్టి కలగాలి అని అంటే రండి, మొదటి మాటను మనం చూస్తున్నాము. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 3:8 అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 3:8 నేడు మీరు ఆయన శబ్దం వినని ఎడల అరణ్యంలో శోధన దినమందు చాలండి. కాబట్టి మొట్టమొదటి మాట ఇక్కడ చూస్తున్నాం. అరణ్యంలో శోధన దినమందు ఏం చేస్తూ వచ్చారు వాళ్ళు? అది దేవుని కార్యాలను చూడనటువంటి వారు, ఆత్మీయ గుడ్డితనం కలిగినటువంటి వారు,
దృష్టి కలగనటువంటి వారు ఏం చేస్తారంటే దేవునికి కోపాన్ని తెప్పిస్తారు. ఏం తెప్పిస్తారు? దేవుని కోపం. చూడండి, ఆత్మీయ మనోనేత్రాలు ముయ్యబడి దృష్టి కలగనటువంటి వారు, ఆత్మీయ మనోనేత్రాలు తెరవబడినటువంటి వారు, ఈ లోక సంబంధమైన దేవత ద్వారా మనోనేత్రాలు ముయ్యబడినటువంటి వారు ఏం చేస్తారంటే మొట్టమొదటిగా దేవునికి కోపాన్ని తెప్పిస్తారు. ఎందుకు మనం కోపం తెప్పిస్తున్నాం అనేది మన మనోనేత్రాలు తెరవబడితే మనకు దృష్టి కలిగి ఉంటే దేవునికి మనం కోపం తెప్పించాం. అర్థమవుతుందండి? దేవునికి మనం కోపం తెప్పించడానికి గల కారణం ఏంటో మనం చూడలేని గుడ్డితనంలో ఉన్నాం. మన జీవితాన్ని బట్టి, మన ప్రవర్తన బట్టి, మన మాట తీరుని బట్టి, మన ఆలోచన బట్టి దేవునికి మనం ఎందుకు కోపం తెప్పిస్తున్నాం అన్నది కూడా తెలుసుకోలేని గుడ్డితనంలో మనం ఉండం. అందుకే బైబిల్ అంటుంది, మీరు శోధన దినమందు ఆయన కోపం పుట్టించిరి. ఎప్పుడు? అరణ్యంలో శోధన దినమందు దేవునికి ఏం చేస్తూ వచ్చారు? కోపాన్ని పుట్టించిన అనుభవాన్ని మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు వీళ్ళు చూస్తున్నారు, 40 సంవత్సరాల కార్యాన్ని చూస్తున్నారు, కానీ దృష్టి కలిగినటువంటి అనుభవం వారికి లేదు. అదే ప్రాముఖ్యత. కాబట్టి ప్రియులారా, మొదటి మాటనే దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే మొట్టమొదటి మాట చూస్తున్నాం, దృష్టి కలగాలి. ఎవరికి దృష్టి కలగాలి? దేవునికి కోపం తెప్పించినటువంటి ప్రజలకి, దేవుని కార్యాలను చూస్తూ దేవుని కోపాన్ని తెప్పించే ప్రజలకి దృష్టి కలగాలి. కానీ నేటి దినాల్లో దేవుని ప్రజలైన వారు, విశ్వాసులు కానీ, రక్షణ మారుమోసు బాప్తిసం పొందిన ప్రతి దేవుని బిడ్డ కూడా తన జీవితాన్ని బట్టి దేవునికి ఎంత కోపం తెప్పిస్తున్నాడు అన్నది చూసుకోలేని స్థితిలో ఉన్నాడు. ఒక్కొక్కసారి మనం బలలో పాల్గొనేటప్పుడు కూడా దేవుడు కోపం రావచ్చు. ఎందుకంటే మన ప్రవర్తన, మన మాట, మన ఆలోచనలు, మన ఉద్దేశాలు మారుకోకుండా మనం బలలో పాల్గొనవచ్చు. దాన్ని బట్టి దేవుని కోపం రావచ్చు. కానీ ప్రియులారా, మొదటి మాటని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే, దేవునికి కోపం తెప్పించే ప్రతి విషయం బట్టి మనం తెలుసుకోవాలి. ఈరోజు ఆత్మీయ మనోనేత్రాలు ఎవరికి తెరవబడి ఉండాలంటే, విశ్వాసులైన వారు యాత్రా జీవితంలో జీవిస్తూ దేవునికి కోపాన్ని తెప్పిస్తున్న వారి యొక్క మనోనేత్రాలు తెరవబడాలి. ఎందుకంటే మనం దేవుని బిడ్డలం అనుకుంటున్నాం, రక్షించబడ్డాం అనుకుంటున్నాం, మారుమోసు పొందాం అనుకుంటున్నాం, దేవుని బిడ్డగా చేయబడ్డాం అనుకుంటున్నాం. కానీ మనం దేవుని కోపాన్ని తెప్పిస్తున్నాం. మన ప్రవర్తన బట్టో, మన మాట తీరుని బట్టి, మన ఆలోచన బట్టో ఎంతగానో మనం దేవుని కోపాన్ని తెప్పించేవారు ఉన్నాం. ఈరోజు మన క్రైస్తవ జీవితంలో మనం బలలో పాల్గొంటూ, దేవుని బిడ్డలుగా ఉంటూ, అందరూ వందనాలు ప్రైజులా చెప్పుకుంటూ దేవుని కోపాన్ని తెప్పిస్తే దేవుడు అది ఇష్టపడతాడా? కాబట్టి 40 సంవత్సరాలు వారు జీవించారు, చూస్తున్నారే, కానీ వాళ్ళు దేవుని కోపాన్ని తెప్పిస్తున్న విషయాన్ని చూడలేకపోతున్నారు. దేవునికి ఏ విషయంలో కోపం తెప్పిస్తున్నారని దృష్టి కలగలేని స్థితిలో ఉంటారు. అంటే ఆత్మీయ మనోనేత్రాలు ముయ్యబడి ఉంటాయి కాబట్టి దేవునికి కోపం తెప్పిస్తున్నారు. ఈరోజు బలలో పాల్గొనే నీవైనా నేనైనా, ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చిన నీవైనా నేనైనా, ప్రభు వాళ్ళలో పాల్గొనబోతున్న నీవైనా నేనైనా, మన ప్రవర్తన, మన మాట, మన ఆలోచనలు, మన ఉద్దేశాలు, మన క్రియలు ఏవి దేవునికి కోపం తెప్పిస్తున్నాయో ఈరోజు మన మనోనేత్రాలు తెరవబడటం కొరకే మనం ప్రార్థన చేసుకోవాలి. బల దగ్గరికి వచ్చి, ప్రభా ఇదిగో ఈ ప్రవర్తన బట్టి ప్రభా నన్ను బట్టి నీ కోపం వస్తుంది, నాలో ఉన్న నీ జీవితాన్ని బట్టి, కాబట్టి నా మనోనేత్రాలు ముయ్యబడండి, నేను నీ కోపం తెప్పిస్తున్నానని కూడా నేను చూడలేని స్థితిలో ఉండా. క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో నడుస్తున్నాను, కానీ నీ కోపం తెప్పిస్తున్నాను అన్నటువంటి జ్ఞానం, ఆలోచన నాకు లేదు. కాబట్టి ప్రభువా నన్ను క్షమించు. ఎవరికి ఇప్పుడు కళ్ళు విప్పవాలా? ఎవరికి దృష్టి కలగాల? విశ్వాసులయ్యుండి యాత్రా జీవితంలో జీవిస్తున్న క్రైస్తవులకి, ప్రభు వల్ల పాల్గొంటూ దేవుని కోపాన్ని తెప్పించేవారు కనువిప్పవాలి. వారు దేవునికి ఎంత కోపం తెప్పిస్తున్నారు, వారి ప్రవర్తన, వారి మాట తీరుని బట్టి, వారు జీవించే జీవితాన్ని బట్టి వారు దేవునికి ఎంత కోపం తెప్పిస్తున్నారు అనేది, దాని విషయంలో దేవునికి మనం కోపం తెప్పించే విషయంలో దృష్టి కలిగి ఉండాలి. మనం దేవుని కోపం ఎలా ఉంటుందో చూశారా? చూడలేదా? చూడలా, విన్నాం. అవునా కదా? చూడలేదు కానీ విన్నాం. ఎలా? సదోమ గొమొర్రా పైన ఎంత ఉగ్రత వచ్చింది, ఎంతమంది మీద దేవుని కోపం రగులుకోవాలా? కాబట్టి ప్రియులారా, మొదటి మాటని ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, ఎవరి కన్నులు తెరవబడాలి అని అంటే విశ్వాసులైన వారికి, యాత్రా జీవితంలో, ప్రయాణంలో, క్రైస్తవ జీవితంలో నడుస్తున్న విశ్వాసులు కళ్ళు తెరవబడాలి. ఎందుకు? వాళ్ళు దేవునికి ఎంత కోపం తెప్పిస్తున్నారన్న విషయంలో కళ్ళు తెరవబడాలి. రండి చూద్దాం. రెండోదిగా చూసినట్టయితే అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. చాలన్నా. కాబట్టి ఇక్కడ రాయబడిన రెండో మాట, మీ హృదయములను కఠినపరచుకొనుకొడి.
కాబట్టి ఇప్పుడు ఎవరి కళ్ళు విప్పబడాలి, ఎవరి మనోనేత్రాలు తెరవబడాలి, ఎవరికి దృష్టి కలగాలి అని అంటే మొట్టమొదటిగా ఆయనకు కోపం తెప్పించిన వారికి మనం దేవునికి ఎంత కోపం తెప్పిస్తున్నామన్న దాని విషయంలో మనం దృష్టి కలిగి ఉండాలి. లవోదికయ దృష్టి కలగాలి, దేవునికి ఎంత కోపం తెప్పిస్తుందన్న తన ప్రవర్తన, తన జీవితాన్ని బట్టి. 2, లవోదికనే కాదు, నీవైనా నేనైనా మన జీవితంలో హృదయము కఠినం చేసుకున్న దాన్ని బట్టి ఏమై ఉందండి? హృదయం కఠినపరుచుకున్న వారికి. కాబట్టి ఎవరికి దృష్టి కలగాలంటే హృదయం కఠినపరుచుకునేటటువంటి వారు. దేవుని మాటల విషయంలో, దేవుని వాక్యం విషయంలో హృదయం ఎవరైతే కఠినం చేసుకుంటారో, దేవుని విషయంలో, దేవుని కార్యాల విషయంలో ఎవరైతే హృదయం కఠినం చేసుకుంటారో అటువంటి వారు ఏం చేయబడాలి? ఇప్పుడు చెప్పండి, ఏం చేయబడాలా? దృష్టి కలిగి ఉండాలి. అంటే ఆత్మీయ మనోనేత్రాలు తెరవబడాలి. మనం విశ్వాసులమే, మనం దేవుని బిడ్డలమే, మనం రక్షించబడిన వారమే, మనం మార్మోస్ పొందిన వారమే కాదని నేను అంటలా. కానీ దేవుని విషయాల్లో, దేవుని పనుల విషయాల్లో, దేవుని కార్యాల విషయాల్లో, బల దగ్గరికి వచ్చే విషయాల్లో మన హృదయం ఎంతవరకు మనం కఠినం చేసుకుంటున్నాం అన్నది పరీక్షించుకోవాలి. దేవుని వాక్యం మాట్లాడుతున్నా, లేఖన భాగాలు మాట్లాడుతున్నా, దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తున్నా, ఎంతవరకు మనం సరి చేసుకోకుండా మన హృదయాన్ని మనం కఠినం చేసుకుంటున్నాం అన్నది మనకు ఇంపార్టెంట్. అదవుతుందండి. ఏమన్నా ఎవరితో వచ్చింది? హృదయములు కఠినపరుచుకున్న వారికి. అరణ్యంలో 40 సంవత్సరాలు జీవిస్తున్నారు, దేవుని కార్యాలను చూస్తున్నారు, కానీ ఎలా ఉండారు? హృదయం కఠినం చేసుకుంటున్నారు. చూడండి, దేవుని కార్యాలు చూసినట్టు చూసి హృదయం కఠినం చేసుకుంటున్నటువంటి వారు ఇప్పుడు ఏం చేయబడాలా? దృష్టి కలగాలి. అంటే ఆత్మీయ మనోనేత్రాలు తెరవబడాలి. ఇప్పుడు బలలో పాల్గొంటున్నామని కాదు, బలలో ఏదో పాల్గొంటున్నాం, ప్రతి ఆదివారం బలలో పాల్గొంటున్నాను అన్న విధానం కాదు. మనం బల్ల దగ్గరకు వచ్చినప్పుడు మన హృదయం ఎంత కఠినమై ఉంది, మన హృదయం ఎంత కఠినపరచబడుతుంది బల్ల దగ్గరికి వచ్చినప్పుడు. ప్రభువాక్యం మాట్లాడుతున్నా, దేవుని వాక్యం మాట్లాడుతున్నా, లేఖన భాగాలు మాట్లాడుతున్నా, మనం సరి చేసుకోకుండా, సరైన విధానంలో మనం సమకూర్చుకోకుండా మన హృదయం ఎంత పరుచుకుంటున్నాం అన్నది మనం ఈరోజు ఏం చేయాలా? సరి చూసుకోవాలా, సరి చేసుకోవాలి. వాటి విషయంలో కనువిప్పోవాలి. ఏ విషయంలో దృష్టి కలగాలి? ఒకటి, దేవుని కోపం ఎక్కడ తెప్పిస్తున్నా ఆ విషయంలో దృష్టి కలిగి ఉండాలి. రెండోదిగా హృదయం కఠినం. మనం దేవుని కార్యాలు, దేవుని విషయాలు ఎంతగా హృదయం కఠినం చేసుకుంటున్నాము, ఎంతగా దేవుని విషయాల్లో మన హృదయాన్ని మనం కఠినం చేసుకుంటున్నాం. దేవుని పని విషయంలో, దేవుడు మాట్లాడే విషయాల్లో, దేవుని సన్నిధిలో, బల దగ్గరికి వచ్చే విషయంలో, బలలో పాల్గొనే విషయాల్లో, మన క్రైస్తవ జీవితంలో, మన విశ్వాస జీవితంలో దేవుని వాక్యం ద్వారా మాట్లాడుతున్న కుటుంబ ప్రార్థన కానీ, వ్యక్తిగతమైన వాక్యం చదువుకున్నప్పుడు కానీ, లేదంటే ఏదైనా దైవదాసులు బోధించిన వర్తమానాలు దాని కానీ, అనేక రీతిలో దేవుడు ఏదైతే మనతో మాట్లాడుతున్నాడో ఆ దేవుడు మాట్లాడుతున్నప్పటికీ మన హృదయం ఎక్కడైతే మనం ఫరో వలె కఠినం చేసుకుంటున్నామో దాని విషయంలో ఈరోజు మనకేం కావాలా? దృష్టి కలగాలి. అంటే మనోనేత్రాలు తెరవబడాలి. ఎందుకు తెరవబడాలంటే ప్రియులారా, ఫరో దృష్టి కలగల. ఎవరు? ఫరోకి ఏమవుతూ వచ్చింది? హృదయం కఠినం అవుతూ వచ్చింది. హృదయం కఠినం అవటం ద్వారా ఫరోకి ఏమైంది? ఎర్ర సముద్రంలో పడి చనిపోవాల్సి వచ్చింది. అందుకే ఆత్మీయ మరణం రాకుండా ఉండటానికి ఈరోజు మన కనువిప్పవ్వాలి, మనకు దృష్టి కలగాలి. మనకు దృష్టి కలిగి ఆత్మీయ మరణం మనం రాకుండా ఉండాలంటే బల్ల దగ్గర మన హృదయం కఠినపరచుకోకూడదు. బల్ల దగ్గర ఏ రోజైతే మన హృదయం మనం కఠినపరచుకుంటామో ఆ రోజు మనకు ఆత్మీయ మరణం వచ్చేసినట్లే. ఆ రోజు ఆత్మీయ మరణం వచ్చినట్లే ఆత్మానుసారంగా మనం మరణించిన వారి కింద వస్తాం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ రెండో కోణం ఏంటంటే బైబిల్ చెప్పే మాట, ఎవరికి దృష్టి కలగాలి అంటే, ఎవరికి మనోనేత్రాలు తెరవబడి ఉండాలంటే విశ్వాసులైన వారికి, ఆయన కార్యాలు చూసేవారికి. మొట్టమొదటిగా దేవుని కోపం తెప్పించే విషయంలో దృష్టి కలిగి ఉండాలి, దృష్టి కలగాలి. దేవునికి ఎంత కోపం తెప్పిస్తున్నా సరి చేసుకోవడానికి. 2, హృదయాన్ని కఠినం చేసుకున్న విషయాల్లో దేవుడు ఎన్నిసార్లు మాట్లాడుతున్నా, ఎన్ని కోణాల్లో మాట్లాడుతున్నా, ఎన్ని సందర్భాల్లో మాట్లాడుతున్నా, మన హృదయం ఏదైతే మనం కఠినం చేసుకుంటున్నామో దాని విషయంలో ఈరోజు మన కన్నులకి ఏం చేయాలా? కనువిప్పగలగాలి. అంటే మనోనేత్రాలు తెరవబడాలి. ఇదన్నమాట 2. మూడో విషయాన్ని చూద్దామండి. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు చాలక్క. కాబట్టి ఎన్నో మాట ఇది? మూడోదిగా మన పితరులు ఏం చేస్తూ వచ్చారండి? దేవుని కార్యాన్ని చూసి దేవుణ్ణి పరీక్షించాలంట.
ఇది చాలా విచిత్రమైన మాట. కాబట్టి మనందరి జీవితాల్లో కూడా ఈరోజు దృష్టి కలగాలి. దేవుని కార్యాలను చూసి కూడా దేవుని పరీక్షిస్తున్నామంటే ఎక్కడ దేవుని పరీక్షిస్తున్నాం, ఎందుకు దేవుని పరీక్షిస్తున్నాం? ఒక్కొక్కసారి మనం ఒక్కొక్క కోణాలు పెట్టుకుంటాం. దేవా ఇది జరిగితే, ఇది అయితే, ఇది చేస్తే నువ్వు అనుకున్నట్టు నువ్వు చేసినట్టు అని మనం అంటాం. ఎన్నోసార్లు దేవుని పరీక్షిస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలు కూడా మన పితరులైన వారు ఏం చేస్తూ వస్తున్నారు? అరణ్యంలో దేవుని కార్యాలను చూసి కూడా దేవుణ్ణి పరీక్షించారంట. ఎంత విచిత్రమో చూడండి. దేవుని పరీక్షించడం ఏంటి? దేవునిలో లోపం ఉండిద్దా? దేవునిలో బలహీనత ఉందా? దేవునిలో ఏమన్నా లోపాలు మనం చూడటానికైనా కనబడతాయా? దేవుని కుమారుడు అన్నాడు, నాలో పాపం ఉందని చూపించగలిగిన వాడు ఎవరు? స్థాపించగలిగిన వారు ఎవరు? ఎక్కడైనా ఉంటుందా? లేదు. మరి అట్లాంటప్పుడు ఇప్పుడు దేవుని శోధించడం, పరీక్షించడం ఏంటి? చూడండి, ప్రజలకి దేవుని కార్యాల విషయాల్లో, దేవుడు మన పట్ల చేస్తున్న కార్యం విషయాల్లో పరీక్షించకూడదు. మనం ప్రజలకి ఎక్కడ కనువిప్పు కలగాలి? విశ్వాసుల కంటే దేవుడు మన పట్ల చేస్తున్న కార్యాల విషయాల్లో మన కనువిప్పు కలగాలి, మనకు దృష్టి కలగాలి. దేవుడు ఎన్ని కార్యాలు మన పట్ల చేయట్లా, ఎన్ని కార్యాలు మన జీవితాల్లో జరిగిస్తల్లా, ఎన్ని అద్భుతాలు దేవుడు జరిగిస్తల్లా, ఎన్ని గొప్ప కార్యాలు దేవుడు చేయట్లా, మరి మనకెందుకు కనువిప్పు అవట్లా? ఎన్నో కార్యాలు దేవుడు చూస్తున్నాం, కానీ ఇంకా దేవుడిని ఏం చేస్తున్నాం? మనం పరీక్షిస్తున్నామంట. చాలా బాధాకరమైన విషయం అండి. చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. దేవుని కార్యాలు ఎన్నో చూస్తున్నాం, ఎన్నెన్నో అద్భుతాలు చూస్తున్నాం, ఎన్నెన్నో ఆశ్చర్యమైన కార్యాలు, దేవుని కార్యాలు చూస్తున్నాం. ఎన్నో కార్యాలు దేవుని చూస్తూ దేవుని ఇంకా పరీక్షించడం అంటే ఎంత విచిత్రమైన అనుభవం చూడండి, ఎంత బాధాకరమైన అనుభవం. ప్రియుడా, బల దగ్గరికి వస్తున్నావు, ఒక్కసారి దేవుని కార్యాల విషయంలో దేవుని ఎడల దేవుణ్ణి పరీక్షిస్తున్నావా నీవు? అయితే నీవు నిలబడవు. దేవుడు నిన్ను పరీక్షిస్తే నీవు నిలబడవు, దేవుణ్ణి మనం పరీక్షిస్తే మనం నిలబడం. అవునా కాదా? అబ్రహాం అంటాడు, అయ్యా ఆ సదొమ గొమొర్రా పట్టణం విషయమే ప్రార్థన చేస్తాడు. ఆ ప్రాంతములో ఎంతమంది? ఆ ప్రాంతంలో 50 మంది ఉన్న ఎడల, ఆ ప్రాంతంలో 45 మంది ఉన్న ఎడల, ఆ ప్రాంతంలో 40 మంది ఉన్న ఎడల, ఆ ప్రాంతంలో 30 మంది ఉన్న ఎడల, ప్రభు కోపపడిన ఎడల, ప్రభు నా మీద కోపపడకపోతే నేను మరొకసారి మాట్లాడేదాను. ఆ ప్రాంతంలో 25 మంది 10 మంది ఉన్న ఎడల కాపాడవా? ఒక రకంగా చెప్పాలంటే దేవుణ్ణి పరీక్షించిన అనుభవం ఎలా ఉండొచ్చు. కానీ ప్రియులారా, ఇక్కడ అబ్రహాము చేసిందేమో ప్రజల క్షేమం కొరకు పరీక్షించడం, ప్రజల క్షేమం కొరకు దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు. కానీ మనం ఎలా ఉంటామంటే పరీక్షించడం, దేవుని పరీక్షించడమే దేవుని కోపం తెప్పించినట్టు. అసలు దేవుడు మనల్ని పరీక్షించి చూడగా మనం ఏమాత్రమును నీతిమంతులం కాం, పరిశుద్ధులం కాం. కానీ దేవుడే మన ఎడల గొప్ప కృపను కనపరుస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఎన్నో మాట ఇది. మూడవదిగా చూస్తున్నట్లయితే మనం దేవుణ్ణి పరీక్షిస్తున్నాం. ఎవరైతే దేవుని పరీక్షిస్తున్నారో అటువంటి వారు బల్ల దగ్గరికి వస్తూ కూడా ఇంకా దేవుని పరీక్షించిన అనుభవం ఉన్న వారికి ఆత్మీయ గురుడితనం నుండి ఏం కలగాల? మనోనేత్రాలు తెరవబడాలి. ఇదే లవోదిక స్థితిలో ఉంది. లవోదిక స్థితిగతులు చూడగా దేవుని కోపం తెప్పిస్తుంది. దేవునికి ఏ విషయాల్లో కోపం తెప్పిస్తుందో ఆ విషయంలో దృష్టి కలగాలి. 2, లవోదిక స్థితిగతులు చూడగా హృదయం కఠినం చేసుకుంటుంది. ఏ విషయంలో దేవుని దగ్గర హృదయం కఠినం చేసుకుంటుందో ఆ విషయంలో దృష్టి కలిగి ఉండాలి. మూడవదిగా పరీక్షించబడిన అనుభవం. దేవుణ్ణి ఏ కోణంలో పరీక్షిస్తుందో, ఎక్కడ పరీక్షిస్తుందో, దేవుణ్ణి ఎటువంటి సందర్భాల్లో దేవుని పరీక్షిస్తుందో ఆ అనుభవాన్ని ఏం చేయాలి? ఇప్పుడు లవోదిక తెలుసుకొని ఉండాలి. నిజంగా లవోదికకి దేవుని పరీక్షిస్తున్న అనుభవం ఏంటో అర్థం కావట్లా. దేవుని పరీక్షించి ఎవరైనా నిలబడగలుగుతారా? లేదు. కానీ మనం బల దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలా? మనల్ని మనం పరీక్షించుకోవాలి, మనల్ని మనం విమర్శించుకోవాలి. అదవుతుందండి. పరీక్షించడము, విమర్శించడం అనేది ఎవరికి జరగాలి? మనకు జరగాలి. మనం దేవుని పరీక్షించకూడదు, దేవుని విమర్శించకూడదు. సో మన జీవితాలు ఎలా ఉంటాయంటే మనం దేవుని విమర్శిస్తాం, దేవుని పరీక్షించేవారు ఉంటాం. కాబట్టి మన జీవితాలు నష్టపోతాం. ఇక్కడ బల్ల దగ్గరికి వచ్చే ప్రతి వ్యక్తి ఇక్కడ 4వదిగా ఆయన కార్యాలు చూస్తూ ఆయన్ని పరీక్షిస్తున్నటువంటి ప్రజలమైన మనము యాత్రా జీవితంలో మనం ఏం చేయాలా? దృష్టి కలిగి ఉండాలి. దేని విషయంలో? 3వదిగా ఆయన్ని మనం ఎక్కడ పరీక్షిస్తున్నామో దాని విషయంలో దృష్టి కలగాలి. దృష్టి కలిగిన వాడు ఏం చేస్తారు? ఇక దేవుని పరీక్షిస్తాడా? పరీక్షించడు. దేవుని కార్యాలు ఉంది, దేవుని చిత్త ప్రకారం, దేవుని నామ ప్రకారం, దేవుని ఉద్దేశం ప్రకారం నడుచుకుంటూ వెళ్తాడు. దేవుని పరీక్షించడు. కానీ ఈరోజు మన జీవితంలో బల్ల పాల్గొనేటప్పుడు మనం ఎలా ఉండము? మనకి ఏ దృష్టి కలిగి ఉండాలో పరీక్షించుకుందాం. ఇది 3.
ఇక 4వ విషయాన్ని చూద్దామండి. 4వ మాటను చూసినట్టయితే అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. 40 సంవత్సరములు చాలక్క. కాబట్టి ఇక్కడ 4వ మాటను చూస్తున్నాం. 4వదిగా కాబట్టి ఎవరికి లవోదికకి దృష్టి కలగాలి. ఎందుకు దృష్టి కలగాలి? ఒకటి, దేవుని కోపం తెప్పిస్తుంది. 2, హృదయం కఠినం చేసుకుంటుంది. 3, ఆయన్ని పరీక్షిస్తుంది. 4వదిగా లవోదిక కానీ మనకైనా సరే దృష్టి ఎందుకు కలగాలి అని అంటే 4వ మాట, ఆయన్ని శోధించిన వారికి. ఆయన శోధిస్తున్నాం, మాటి మాటికి దేవుని శోధించడం. ప్రభా ఈ కార్యం చేస్తావా లేదా, ప్రభా ఈ పని చేస్తావా లేదా, ప్రభా ఇది ఎందుకు చేయవు, చేయి ప్రభా అని మనం శోధిస్తూ వస్తాం. దేవునికి అది ఇష్టం లేదు. దేవుడు ఆ కార్యం వద్దంటున్నాడు. నేను అది చేపించడానికి ఇష్టం లేనని దేవుడు మాట్లాడుతుంటే మనం ఏమంటాం? ప్రభా ఆ కార్యం చేయ ప్రభా, ఆ కార్యం చేయ ప్రభా అని దేవుని వెంటాడుతూ శోధిస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే శోధించినటువంటి వారు ఎవరికి దృష్టి కలగాలి? పౌలు అంటాడు, మీ పితరుల అరణ్యంలో ఆయన కార్యములు చూశారు కానీ దృష్టి కలిగిన అనుభవంలో లేరు. కాబట్టి ఎందుకు వాళ్ళు ఏ స్థితిలో ఉంటారు? దేవుని కోపాన్ని తెప్పిస్తున్నారు, హృదయం కఠినం చేసుకుంటున్నారు. 3, దేవుని పరీక్షిస్తున్నారు. 4వదిగా చూడగా అది ఎవరికి దృష్టి కలగాలి? ఆయన్ని శోధించేటటువంటి వారికి. ప్రియుడా, బల్ల దగ్గరికి వచ్చే మన జీవితాల్లో మనం ఎన్నిసార్లు దేవుని శోధిస్తున్నాం? ఏ విషయాల్లో దేవుని శోధిస్తున్నాం? ఎంతగా దేవుని శోధిస్తున్నాం? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఎందుకంటే దేవుడు ఏదైనా నీకు ఒక వాగ్దానం చేసి కార్యం చేస్తానంటే చేస్తాడు. అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాడు, ఆరాధనలు చూసాం, నీ కుమారుడు మీదకి కాలం పుడతాడని. పుట్టలేదా? పుట్టాడు. దేవుడు ఒక వాగ్దానం చేశాడంటే దాన్ని నెరవేరుస్తాడు. కానీ దేవుడు చెయ్యని వాగ్దానాల కొరకు నువ్వు ప్రయాసపడొద్దు. దేవుడు చేయని వాగ్దానాల కొరకు నువ్వు ఆతురతపడి త్వరపడి పరిగెడుతూ వెళ్ళొద్దు. వెళ్ళి దేవుని శోధించొద్దు. ప్రభా ఇదెందుకు చేయవు, అదెందుకు చేయవు, ఇది చే ప్రభా, అది చే ప్రభా అని దేవుని శోధించొద్దు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని శోధించారు. మాకు ఆహారం ఏది, మాకు నీళ్ళేవి, మేము చచ్చిపోవాలా, ప్రతి విషయంలో దేవుని శోధిస్తూ వచ్చారు. చివరకు వాళ్ళు శోధించబడిన వాళ్ళు ఏమైపోయారు? మధ్యలోనే రాలిపోతూ వచ్చారు. చేరాల్సిన గమ్యానికి చేరలేకపోతూ వచ్చారు. చేరాల్సిన ప్రాంతానికి వెళ్ళలేకపోతూ వచ్చారు. ఏ ప్రాంతానికి వెళ్ళాలో, ఏ గమ్యానికి చేరాలో, ఏ పరలోక రాజ్యానికి వెళ్ళాలో దానికి వెళ్ళకోకుండా ఆగిపోతూ వచ్చారు. కారణం ఏంటి? శోధించిరి. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ఎన్నో మాట ఇది 4వదిగా మన యొక్క క్రైస్తవ జీవితంలో, మన విశ్వాస జీవితంలో మనకు అవసరమైన మాట ఏంటంటే, మనకి దృష్టి కలగాల్సిన 4వ విషయం ఏంటంటే దేవుణ్ణి శోధించే విషయంలో. ఎక్కడ మనం దేవుణ్ణి శోధిస్తున్నామో, ఎప్పుడు మనం దేవుణ్ణి శోధిస్తున్నామో, ఎందుకు దేవుణ్ణి శోధిస్తున్నామో ఆ విషయాల్లో మనకేమవి ఉండాలా? దృష్టి కలగాలి. అంటే మన మనోనేత్రాలు తెరవబడాలి. ప్రభా ఫలానా విషయంలో నేను శోధిస్తున్నా, కానీ అది నీకు ఇష్టం లేదు, అయినా నేను శోధిస్తున్నా, ప్రభా క్షమించు. మనము ఏదైతే ప్రభువుని శోధిస్తున్నామో అది దేవునికి ఇష్టం లేదు, కానీ దాని విషయంలో శోధిస్తున్నాం ప్రభా అని. అది దేవుని శోధించడం. మాటికి దేవునికి ఇష్టం లేకపోయినా నాకు ఇచ్చే ప్రభా అని దేవునికి ఇష్టం లేకపోయినా దేవుణ్ణి అడగటమే శోధించడం. ఇశ్రాయేలు ప్రజలు, మన పితరులు పురాతన దినాల్లో, పూర్వ దినాల్లో దేవుని కార్యాలను చూసి కూడా దేవుణ్ణి ఏం చేశారు? శోధిస్తూ వస్తున్నారు. ఈరోజు ప్రియుల బల్ల దగ్గరికి వస్తున్న నా జీవితాల్లో మనం దేవుని కార్యాలను చూస్తూ కూడా, దేవుని కార్యంలో నిమగ్నమై ఉండి కూడా, దేవుని కార్యాలను చూస్తూ నడుచుకుంటూ వెళ్తూ కూడా, ఇంకా మన జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు చేస్తూ వచ్చాడు. 1 కాదు 2 కాదు, లెక్కించలేని గొప్ప కార్యాలు దేవుడు మన జీవితంలో చేశాడు. కానీ ఇంకా దేవుని శోధించొద్దు. శోధించిన అనుభవం ఉంటే మనం బల్లలో పాల్గొన్న దేవుని తీర్పుని తెచ్చుకుంటాం. ఈరోజు మనం దేని విషయంలో దేవుని శోధిస్తున్నామో, ఎందుకు దేవుని శోధిస్తున్నామో, దేవుడు వద్దన్న పనిని ఎందుకు మనం శోధిస్తున్నామో దాని విషయంలో మనకు దృష్టి కలగాలి. అది దేవుని చిత్తం కాదు, అది దేవుని ఉద్దేశం కాదు, అది దేవుడు వద్దంటున్నాడు. దాని విషయంలో మనం ఏం కలిగి ఉండాలా? దృష్టి కలిగి ఉండాలి. కాబట్టి ఎన్నో మాట ఇది 4, ఆయన్ని శోధిస్తున్న విషయాల్లో మనకు దృష్టి కలిగి ఉండటం కొరకై మనం ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలి. వాళ్ళ దగ్గరికి వచ్చి, ప్రభా పలానా విషయాల్లో నిన్ను శోధిస్తున్నా,
పలానా విషయాల్లో నేను పరీక్షిస్తున్నా, పలానా విషయాల్లో ప్రభువా నీ యొక్క హృదయం కఠినం చేసుకున్నా, పలానా విషయంలో ప్రభువా నీ కోపం పుట్టిస్తున్నా, నన్ను క్షమించు, నాకు ఈరోజు దృష్టి కలిగజేయి. ఆత్మీయ గుడ్డితనం కలిగి ఉండా, నీకు కోపాన్ని తెప్పిస్తున్నదని తెలుసుకోలేని స్థితిలో ఉండా, ఇంకా నా హృదయం కఠినమై చేసుకుంటున్నా అది తెలుసుకోలేని స్థితిలో ఉండా, ఇంకా నిన్ను పరీక్షిస్తున్నా అది తెలుసుకోలేని స్థితిలో ఉండా, ఇంకా నిన్ను శోధిస్తున్నా అది తెలుసుకోలేని స్థితిలో ఉండా, ప్రభా నన్ను క్షమించు, నా ఆత్మీయ గుడ్డితనాన్ని తీసివేసి నా మనోనేత్రాలు తెరువు ప్రభు అని మనం ప్రార్థన చేయాలి. ఇది 4. ఇక 5వ విషయాన్ని చూద్దాం రండి. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. చాలా కాబట్టి ఇక్కడ ఒక మాటను చూస్తున్నాం. ఏంటి మాట అని అంటే 5వ మాట. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో తమ హృదయ ఆలోచనలో తప్పిపోవచ్చున్నారంట. కాబట్టి మానవుడు, దేవుని ప్రజలైన వారు, రక్షణ మార్మోస్ బాప్తిసం పొందినటువంటి క్రైస్తవులు ఏ విషయంలో కనువిప్పవ్వాలి అని అంటే, ఏ విషయంలో దృష్టి కలిగి ఉండాలి? లవోదికే కాదు, మనమైనా సరే అంటే హృదయ ఆలోచనలు, తప్పిపోయిన హృదయ ఆలోచనలు. అర్థమైందండి? ఏవైతే హృదయ ఆలోచనలు మనం తప్పిపోతున్నామో ఆ తప్పిపోయిన హృదయ ఆలోచనలు మనకేమై ఉండాలా? దృష్టి కలిగి ఉండాలి. లవోదిక యొక్క స్థితిగతులు చూడగా తప్పిపోయిన అనుభవం ఉంటుంది. లవోదిక విధానం చూడగా హృదయంలో ఆలోచన, తప్పిపోయినటువంటి ఆలోచన హృదయంలో కలిగి ఉంది లవోదిక యొక్క విధానం అంతటిని మనం పరీక్షించి చూడగా దాని హృదయం బాగోలే. ఏం హృదయం? లవోదిక హృదయం. ఎందుకంటే హృదయంలో తప్పిపోయిన ఆలోచనలు ఉంటాయి, మంచి ఆలోచన లేవు. లవోదిక యొక్క జీవితం చూడండి. లవోదిక ప్రస్తావన మనం తీసుకొచ్చినట్లయితే లవోదిక యొక్క ఉద్దేశాలు మనం చూడగా, కొన్ని మన పితృల యొక్క విధానం చూడగా వాళ్ళు దేవుని కార్యాలు చూస్తున్నారు కానీ హృదయ ఆలోచనలు తప్పిపోతున్నారు. వాళ్ళ హృదయంలో ఆలోచనలన్నీ కూడా, వాళ్ళు జీవిస్తున్న జీవితం కానీ, వారు నడుస్తున్న నడక కానీ, వారు ప్రవర్తించే ప్రవర్తన కానీ, హృదయంలో ఉండే ఆలోచనలన్నీ చూడగా ఎలా ఉండాయి అంటే తప్పిపోయిన అనుభవం ఉండాలి. హృదయమే బాగాల. ఒకటి హృదయం కఠినమైపోతుంది, రెండోదికి ఎట్లా ఉంది హృదయం? ఆలోచనలు బాగాల, తప్పిపోయిన అనుభవం ఉండాలి. చూడండి, అందుకే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో, ఇదిగో తలుపు నద్దు నుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం తలుపు తెరిచిండాలి, నేను నాతోనూ భోజన సావాసం కలిగి ఉంటాం అంటున్నాడు. అంటే హృదయాలోచనలు తప్పిపోయేవారు దృష్టి కలిగి హృదయం తెరుచుకుంటే ప్రభు వారి హృదయాల్లోకి వచ్చి భోజన సావాసం కలిగి ఉంటాడు. ప్రభు వారి హృదయాల్లోకి వచ్చి వారితో భోజన సావాసం కలిగి ఉంటాడు. కాబట్టి ఇక్కడ మనం చూడాల్సినటువంటి 4వ మాట, 5వది హృదయ ఆలోచనలు. కాబట్టి మన హృదయ ఆలోచనలు ఎక్కడైతే మనం తప్పిపోతున్నామో, ఎక్కడైతే హృదయ ఆలోచనలో మనం తొలిగిపోయి దేవుని యొక్క తీర్పులోకి వస్తున్నామో, దేవునికి కోపం తెప్పిస్తున్నామో, అది మనం బల్ల దగ్గర సరి చేసుకోవాలి. లవోదిక హృదయ ఆలోచనలు తప్పిపోయిందిగా ఉంది. అందుకే అంటున్నాడు, నువ్వు హృదయ ఆలోచనలు తప్పిపోతున్నావు, నీకు దృష్టి కలగటానికి నా యొద్ద కన్నుల కాటుగా నా యొద్ద కొనుక్కోమని చెబుతున్నాడు. ఇప్పుడు దృష్టి కలగాలి. ఎక్కడైతే హృదయ ఆలోచనలు బట్టి తప్పిపోయిందో లవోదిక, దాని విషయంలో దృష్టి కలగాలి. దాని కొరకు నా యొద్ద కాటు కొనుక్కోమన్నాడు ప్రభు. ఇది 5వ మాట. కాబట్టి 5వదిగా మనం చూసినట్లయితే మన జీవితంలో మన హృదయంలో తప్పిపోతున్న ఆలోచన బట్టి ఏం చేయాలి? కూర్చో ఏం చేయాలా? ఏదైతే హృదయ ఆలోచనలు తప్పిపోతున్నాయో ఆ తప్పిపోయిన ఆలోచనలు, హృదయ ఆలోచనలు కలిగి మనం బలలో పాల్గొంటే దేవుని తీర్పులోకి వస్తాం. ఇప్పుడు మన హృదయం ఎటువంటి ఆలోచనలు కలిగి ప్రభు బలలో పాల్గొంటుంది, ఎటువంటి ఆలోచనలు కలిగి మనం ప్రభు బలలో చేవేస్తున్నాం అన్నది పరీక్షించుకోవాలి. లవోదిక అయితే చెబుతున్నాడు, హృదయ ఆలోచనలు ఇంపార్టెంట్. హృదయ ఆలోచన ఇంపార్టెంట్. నీ హృదయ ఆలోచనలు బట్టి చాలా విషయాలు ఉన్నాయి. అక్కడ లవోదిక యొక్క జీవితంలో ఎటువంటి అనుభవంలోకి అయితే లవోదిక వస్తుందో, ప్రియులారా మనం కూడా హృదయ ఆలోచనలు బట్టి తప్పిపోయి ప్రభు యొక్క బలంలోకి వచ్చి పాల్గొంటుంటే తీర్పు తెచ్చుకుంటాం, నష్టపోతాం. చివరికి మనం దేవుని రాజ్యాన్ని కూడా కోల్పోయేవారు ఉంటాం. అలా జరగకూడదంటే మనం ఏం చేయాలా? హృదయ ఆలోచనలు ఎక్కడైతే తప్పిపోతున్నామో ఆ విషయాల్లో ఈరోజు మనం కనువిప్పు కలగాలి, అంటే దృష్టి కలగాలంటే ప్రభు దగ్గరికి రావాలి. ప్రభా నా హృదయ ఆలోచన ఎలా ఉండయి? హృదయ ఆలోచన ఎలాంటివి? ఆది కాండంలో చూసినట్లయితే 6వ అధ్యాయంలో ప్రభు మాట్లాడతాడు, వారి బాల్యం నుండే చెడ్డ ఆలోచనలు కలిగిన వారంట. ఇంకా చూసినట్టయితే మనం చూసినట్టయితే కీర్తన గ్రంథం 119వ అధ్యాయంలో చూసినట్టయితే హృదయం, అది ఇర్మియా గ్రంథం నేను చెప్పేది కీర్తన గ్రంథం చూడగా మానవ హృదయ ఆలోచనలు
చాలా దారుణంగా ఉంటూ వస్తాయి. 119 కీర్తనలు చూడగా యవనస్తులతో దేని చేత తమ నడకను శుద్ధి చేసుకుందరు. హృదయం బాగానటువంటి యవనస్తులు కానీ, తప్పిపోయినటువంటి యవనస్తులు కానీ ఎట్లా శుద్ధి చేసుకుంటారు? నీ వాక్యాన్ని బట్టే. కాబట్టి ఇక్కడ మనం చూడాల్సిన 5వ కోణం ఏంటంటే, తప్పిపోయిన హృదయ ఆలోచనలు. ఏవైతే మన హృదయంలో ఉన్న ఆలోచనలు తప్పిపోతున్నాయో వాటి విషయంలో మనం ఏం చేయాలా? వాక్యం ద్వారా సరి చేసుకోవాలి. మనకు దృష్టి కలగాలి. ఇప్పుడు ప్రభా, ఇదిగో నా కనులు ఇప్పుడు మూయబడినాయి, నా కనులు ఇప్పుడు నీ యొక్క మరి విషయాల్లో కానీ, నా జీవితం హృదయం ఆలోచన విషయాల్లో తప్పిపోయిన వాడుకుండా, హృదయ ఆలోచనలో తప్పిపోయినటువంటి అనుభవం నాలో ఉంది. దయచేసి నన్ను క్షమించు. నా హృదయ ఆలోచనలో నేను ఏదైతే తప్పిపోయినో ఆ తప్పిపోయిన జీవితాన్ని కడుగు ప్రభా. ఈరోజు నేను కనువిప్పు అవుతున్నా. నా హృదయంలో ఉన్న ఆలోచనలన్నీ కూడా తప్పిపోయినవే, మంచి కాదు, నాలో మంచిదంటూ ఏమీ లేదు. కాబట్టి ప్రభా, నాలో ఉన్న ఆలోచనలన్నీ తప్పిపోయి, హృదయ ఆలోచనలన్నీ కూడా తప్పిపోయిన ఆలోచనలు కడిగి ప్రభా, ఈరోజు నేను తెలుసుకున్నాను ఆలోచనలు సరిగా లేవు. నేను ఇప్పుడు దృష్టి కలగాలి. నేను కోపం తెప్పిస్తున్నా, ఇంకా హృదయం కఠినం చేసుకుంటున్నా, నేను పరీక్షించా, నిన్ను శోధించా, నా హృదయ ఆలోచనలు తప్పిపోయి ఉండా. కాబట్టి ప్రభా, ఈ విషయాల్లో నాకు ఇప్పుడు దృష్టి కలగాలి. అలా దృష్టి కలిగిన అనుభవంలోకి వచ్చి నేను బలలో పాల్గొంటే మీకు మహిమ. అలా దృష్టి కలిగిన అనుభవంలో నేను బలలో పాల్గొంటే మీ నామానికి అవమానకరం. కాబట్టి ఈరోజు 5వదిగా, నేను ఎక్కడైతే హృదయ ఆలోచనలో తప్పిపోయి ఉన్నానో నా పితరుల వలె నన్ను క్షమించు. యాత్రా జీవితంలో 40 సంవత్సరాల యాత్రా జీవితంలాగా యాత్రా జీవితంలో ఉంటే నేను ఎక్కడ తప్పిపోయానో నన్ను క్షమించు ప్రభు అని మనం ప్రభు వాళ్ళ దగ్గర సరి చేసుకుని బలలో పాల్గొనాలి. ఇదెన్నో మాట 5. ఇక 6వ విషయాన్ని చూద్దామండి. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. అది కాబట్టి ఇక్కడ చూస్తున్న మరొక మాటను చూస్తున్నాం. ఎన్నో మాట ఇది? 6వదిగా మానవుడికి దృష్టి కలగాలి. ఏ విషయంలో 6వది అంటే, మొట్టమొదటిగా ఏ విషయంలో కలగాలి దృష్టి? ఆయన కోపం తెప్పించిన విషయాలు. 2, హృదయం కఠినపరుచుకున్న విషయాలు. 3, ఆయన పరీక్షించిన విషయాలు. 4, ఆయన పరిశోధించిన విషయాలు, ఆయన శోధించిన విషయాలు. 5, హృదయం తప్పిపోయిన హృదయాలోచన విషయాలు. 6వదిగా చూసినట్లయితే ఆయన మార్గముల్లో తెలుసుకోలేనటువంటి స్థితిని బట్టి. ఎవరికి కనువిప్పు కలగాల? ఆయన మార్గాలను తెలుసుకోలేని వారికి. ఆయన మార్గాలు అన్నవి ఎలా ఉంటాయో కూడా తెలుసుకోలేనటువంటి స్థితిలో 40 సంవత్సరాలు ఉన్నారు. 40 సంవత్సరాలు దేవుని కార్యాలు చూస్తున్నారు, కానీ ఆయన కార్యాలు ఏంటన్నది తెలుసుకోలేకపోతున్నారు. ఆయన మార్గాలు ఏంటన్నది తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు. ఎంత దుస్థితితో చూడండి, ఎంత దౌర్భాగ్యమైన స్థితితో చూడండి. ప్రభుతో ఉన్నారు, ప్రభుతో నడుస్తున్నారు, ప్రభుతోనే కొనసాగుతున్నారు. 40 సంవత్సరాల యాత్రా జీవితంలో ఉంటారు, కానీ ఆయన మార్గాలు ఏంటో కూడా తెలుసుకోలేని స్థితిలో ఉన్నారంట. ఎంత విషాదమో చూడండి. నేటి దినాల్లో క్రైస్తవులు అలాగే ఉంటారు. నేటి దినాల్లో రక్షణ మార్మోస్ బాప్తిసం పొందినటువంటి క్రైస్తవులు, బలలో పాల్గొనేటువంటి క్రైస్తవులు, దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నటువంటి క్రైస్తవులు, దేవుని బిడ్డలమని పిలువబడుతున్నటువంటి దేవుని ప్రజలు నేటి దినాల్లో ఎలా ఉండారంటే, పేరుకే దేవుని బిడ్డలం. మనకు దృష్టి కలగాలి. ఏదో మేము విశ్వాసం దేవుని బిడ్డలమే, మేము దేవుని వెంబడిస్తున్నాం, మేము విశ్వాసం అని మనం చెప్పుకుంటే కుదరదు. వీళ్ళు కూడా ఎలా ఉండారు? ఆయన మార్గాలను నడుస్తున్నారు, మన పితరులు ఆయన కార్యాలను చూస్తున్నారు, కానీ ఏమయ్యారు? ఆయన మార్గాలను తెలుసుకోలేకపోతున్నారంట. ఎంత విచిత్రమో చూడండి. ప్రభుతో పాటు ఉంటూ, ప్రభుతో పాటు నడుస్తూ, ప్రభు పెట్టిన ఆహారం తింటూ, ప్రభు ఇచ్చిన పానమును తాగుతూ, చేదు వాటర్ మంచిగా మధురంగా చేయబడిన వాటర్ తాగుతూ, యాత్రా జీవితం 40 సంవత్సరాలు పోషించబడుతున్నటువంటి ప్రజలు ఇప్పుడు ఎలా ఉన్నారు చూడండి. ఆయన మార్గాల్ని తెలుసుకోలేకపోతున్నారంట. ఎంత బాధాకరమైన విషయం చూడండి. ఆయనతో పాటు ఉన్నవారు, ఆయనతో పాటు జీవిస్తున్నవారు, ఆయనతో పాటు వెళ్తున్నవారు, ఆయనతో పాటు నివసిస్తున్నటువంటి వారు ఆయన మార్గాలను తెలుసుకోలేని స్థితిలో ఉంటారు. ఈ రోజులు అలాగే ఉంటాం మనం. దేవుని ప్రజలుగా, క్రైస్తవులుగా, రక్షణ మార్మోస్ బాప్తిసం పొందినటువంటి ప్రజలుగా మనం ఎలా ఉంటామంటే, ఆయనతో ఉంటాం కానీ ఆయన మార్గాలు మనం తెలుసుకోలేం. చాలా విషయాలు ఉంటాయి మన జీవితాల్లో. మన జీవితాలు చూడగా మన జీవితాలు చూడగా ఆయనతోనే మనం జీవిస్తాం, మనలో పాల్గొంటున్నాం, మనం ఆయనతో అన్యోన్య సహవాసం కలిగిన వారు అని చెప్పుకుంటున్నాం. మొదటి యోహాను రాసిన పత్రికలో మనం చూసినట్టయితే 1వ అధ్యాయంలో, మనము ఆయనతో అన్యోన్య సహవాసం గలవారమని చెప్పుకొనొచ్చు, సరైన విధానంలో జీవించకపోతే మనల్ని మనమే మోసపుచ్చుకున్నట్లు లెక్క. దేవుని కూడా అబద్ధకునిగా చేస్తున్నాం. కాబట్టి చాలా మంది ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలైన దేవుని మన పితరులు కానీ మనం కానీ నేటి దినాల్లో రక్షణ మార్మోస్ బాప్తిసం పొంది దేవుని కార్యాలను చూస్తూ వెళుతూ కూడా దృష్టి కలగలేక ఆయన మార్గాన్ని తెలుసుకోలేనటువంటి ప్రజలు ఎలా ఉండారు? పేరుకే మేము దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ తమను తామేనే మోసగించుకుంటూ దేవుణ్ణి అబద్ధికునిగా చేస్తున్నారంట. దేవుణ్ణే అబద్ధికునిగా చేస్తున్నారు.
ఆ దేవునితో పాటు ఉంటూ దేవుని మార్గాలను గురించి తెలుసుకోలేని వారు దేవుని అబద్ధికునిగా చేసినట్లు వారు అబద్ధికులుగా అవుతున్నట్లే. దేవుని మార్గం ఉంటూ దేవుని తెలుసుకోవటం ఎంత దరిద్రం చెప్పండి. ఏ దేవుడు నీకు ఆహారం పెట్టాడు, ఏ దేవుడు నిన్ను పోషించాడు, ఏ దేవుడు నీకు మేలుని చేస్తున్నాడు, ఏ దేవుడు నిన్ను ఇంత గొప్పవాడిగా చేశాడు, ఏ దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో తీసుకొచ్చాడు, ఏ దేవుడు నీ కొరకై నీకు రక్షణ ఇవ్వడం కొరకు తన కుమారుని బలిగా అర్పించాడు, ఏ దేవుడు వెనక్కి తిరిగి ఆలోచించలేదు. అంత గొప్ప దేవుని యొక్క మార్గాల్ని ఇంకా తెలుసుకోలేకపోతున్నారంటే ఇక చచ్చిపోయేదాకా కూడా తెలుసుకోలేడు. 45 సంవత్సరాలంటే అర్థం ఏంటి చెప్పండి? ఆల్రెడీ అయిపోయింది. 45 సంవత్సరాలు వాళ్ళు తెలుసుకోలేని స్థితిలో ఉంటారు. 45 సంవత్సరాలు ఆయన కార్యములు చూచి ఆయన గురించి తెలుసుకోలేని స్థితిలో, ఆయన మార్గాల గురించి తెలుసుకోలేకపోతున్నారంటే ఇంకా దేవుని ప్రజల స్థితి ఎలా ఉందో అర్థం చేసుకోండి. అంటే వీళ్ళు ఎలా ఉండారంటే, ఏదో దేవుడు పిలుస్తున్నాడు, మోషే ఉన్నాడు, నడిపిస్తున్నాడు, మోషేతో పాటు వెళ్దామనే ఉన్నారే కానీ దేవుని మార్గాల గురించి తెలుసుకోవట్లే. మోషే ఉన్నాడు, తర్వాత అహరోన్ ఉన్నాడు, వాళ్ళిద్దరు ఉన్నారు కదా, వారితో పాటు మనం కూడా వెళ్ళిపోదాం. వారు ఎట్లా నడిపిస్తే అట్లా నడిపిద్దాం. ఎందుకంటే దేవుడు వారితో మాట్లాడుతున్నాడు కదా, దేవుడు వారి పక్షాన నుండి వారు ఏం చేయమంటే దేవుడు ఏం చేస్తే వాళ్ళు చేస్తున్నారు కదా, మనం కూడా అట్లా వెళ్ళిపోదాం. ఎవరి వలే? మోషే వలే, అహరోన్ వలే, వారితో పాటు మనం వెళ్దాం. గొర్రెల వలే మనం వెళ్ళిపోదాం. ఎలా వెళ్ళాలా? గొర్రెల వలే. నేను ఒక వీడియో సంగతి చెబుతా. ఒక కాపరి గొర్రెలను తోలుకుంటూ ఒక అగ్ని మండుతున్నటువంటి ఒక ప్రాంతంలో అగ్ని కాలుతూ వస్తుంది. కాలుతున్నటువంటి అగ్నిలో ఒక కాపరి ఏం చేస్తాడంటే కాలుతున్న అగ్ని దాటి దూకి అవతల వైపుకి వెళ్తాడు. మంట మండుతుంది. వెనకాల ఉండే గొర్రెలు కూడా ఏం చేస్తున్నాయి? దూకుతున్నాయి. అది అగ్ని, అది మంట, కాలు జారితే దాంట్లో పడి కాలిపోతాము ఆలోచన లేదు. ఏం చేస్తున్నారు? దూకుతున్నాయి. ఏదో ఒకటి ఉండిద్ది, కాలు జారి కింద పడేది. అలాంటి అవిశ్వాసం కలిగింది. ఏమైతే అప్పుడు? పరవాసిని పాడబడాలి. ఏం పాడాలా? పరవాసిని పాడబడాలి. అంటే ఎంత విచిత్రమో చూడండి, ఎంత బాధాకరమైన విషయమో. నేను మొన్నే ఒక వీడియో చూసా. ఏంటో తెలుసా? కొన్ని సంవత్సరాల క్రితం కొన్న కారు కంట భూస్థాపన కార్యక్రమం చేశారు. అర్థమవుతుందండి? కొన్ని సంవత్సరాల కింద కొన్న కారుకి భూస్థాపన కార్యక్రమం చేశారంట. ఎంత సంతోషకరమైన విషయం చూడండి. మరి అదే ప్రజలు దేవుని మార్గాలను తెలుసుకోలేని దుస్థితిలో ఉంటున్నారు. దేవుని మార్గాలతో, దేవునితో ఉంటూ, దేవునితో నడుస్తూ, ఇంకా బలలో పాల్గొంటూ, బల దగ్గరికి వస్తూ, బలలో పాల్గొంటూ కూడా దేవుని కార్యాలు బల దగ్గర ఎలా జరుగుతున్నాయి అన్నది చూసి కూడా ఇంకా దేవుని మార్గాల్ని తెలుసుకోలేని స్థితిలో ప్రజలు ఉంటున్నారంట. ఎంత బాధాకరమైన విషయం చూడండి, ఎంత బాధాకరమైన విషయం. ఇప్పుడు ఈ దృష్టి దేనికి కలగాల? దృష్టి దేనికి కలగాలంటే దేవుని మార్గాలను చూడలేకపోతున్న దేవునితో ఉంటూ కూడా, దేవుని కార్యాలను చూసి కూడా దేవుని మార్గాలను తెలుసుకోలేని స్థితిలో మనం ఉంటాం. ప్రియా, దేవుడు నీ కొరకు ఏర్పరచబడిన మార్గం ఇదే మార్గం, పురాతనమైన మార్గం గురించి విచారించుడి, మేలు కలుగని మార్గం ఏదో చూసి అందులో నడువుడని బైబిల్ సెలవిస్తుంది. నీ కొరకై ఏర్పరచబడిన మేలుకరమైన మార్గమును నువ్వు తెలుసుకోలేని స్థితిలో ఉండవు. బలలో చాలా మంది పాల్గొంటూ, ప్రభు యొక్క బలలో చేయివేస్తూ, ప్రభు యొక్క బలలో పాల్గొంటూ కూడా వారి కొరకై ఏర్పరచబడిన మేలుకరమైన మార్గం ఏంటో తెలుసుకోలేని దుస్థితిలో ఇశ్రాయేలు ప్రజల వల్లే 45 సంవత్సరాలు ప్రయాణం చేస్తున్నారు నేటి దినాల్లో విశ్వాసులైన వారు. ఎంత బాధాకరమైన విషయం చూడండి. ఆయనతో ఉంటే ఆయన కార్యాలు చూసి కూడా ఆయన మార్గాన్ని తెలుసుకోలేదంట. అంటే మేలుకరమైన మార్గాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ఇన్ని రోజులు మనం రక్షించబడి మారుమోసు పొంది బాప్తిసం పొంది కూడా బలలో పాల్గొంటూ ఇంకా మేలుకరమైన మార్గం ఏంటో తెలుసుకోకపోతే మన జీవితాలు చాలా నష్టం. అందుకే లవోదికతో మాట్లాడుతున్నాడు, నువ్వు దృష్టి కలిగి ఉండు. ఏమంటున్నాడు? నువ్వు దృష్టి కలుగు. నీకు దృష్టి కలుగుటకు నా ఇద్దరు కాటికి కొనుక్కో. నీకు దృష్టి కలగటం ఇంపార్టెంట్. ఎందుకంటే మేలుకరమైన మార్గం ఏంటో నువ్వు చూడలేకపోతున్నావు. నాకు కోపం తెప్పిస్తున్నావు, హృదయం కఠినం చేసుకుంటున్నావు, నన్ను పరీక్షిస్తున్నావు, నన్ను శోధిస్తున్నావు, హృదయాలోచనలో తప్పిపోతున్నావు. ఇంకా చూడగా నా మార్గములనే తెలుసుకోలేని స్థితిలో, మేలుకరమైన మార్గం ఏంటో తెలుసుకోలేని స్థితిలో ఉండవు. ఈరోజు కనువిప్పు చేసుకో. ప్రభు అంటాడు, మేలుకరమైన మార్గం ఏంటో చెప్పండి. మేలుకరమైన మార్గం ఏంటో చెప్పండి. యేసు ప్రభు వారే మేలుకరమైన మార్గం. ఇంకా ఆయనకి మించి మేలుకరమైన మార్గం ఏమైనా ఉందా? లేదు. యేసు ప్రభు వారే మేలుకరమైన మార్గం. అందుకే ప్రభు అన్నాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమును.
నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవరు రాలేరు అంటే చూడండి, మేలుకరమైన మార్గాన్ని ప్రజలు తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు. ఇప్పుడు లవోదికలో ఉండేవారు దృష్టి కలిగి ఎవరిని చూడాలి? మేలుకరమైన మార్గం అంటే ఎవరు? యేసు ప్రభు వారే. ఇప్పుడు లవోదిక ఏం చేయాలా? ఆయనతో ఉంటూ ఆయన కార్యాలు చూస్తుంది కానీ ప్రభువుని చూడలేని స్థితిలో ఉంది. మేలుకరమైన కార్యాలను చూడలేక, ఆయన మేలైన మార్గాన్ని చూడలేక లవోదికే కానీ నేటి దినాల్లో విశ్వాసులు కూడా ఎలా ఉండరు? యాత్రా జీవితం చేస్తున్నారు కానీ దృష్టి కలగని దౌర్భాగ్య స్థితిలో ఉండాలి. ఇది ఎన్నో మాట? 6. బహుశా ఇటువంటి అనుభవంలో మనం కూడా వస్తే పరీక్షించుకుందాం. ఇది 6వ మాట.